నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమ బెంగాల్ రాజకీయం మరోసారి తీవ్ర సంచలనానికి కేంద్ర బిందువైంది. ప్రజాస్వామ్య వ్యవస్థను నివ్వెరపరిచే నిజాలు ఇప్పుడు బెంగాల్ వేదికగా బయటపడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవటానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. బెంగాల్ ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంచి సరికొత్త సంస్కృతికి ఆమె శ్రీకారం చుట్టారనే ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా నందిగ్రామ్ నియోజకవర్గంలో తన అభ్యర్థి మాజీ సహచరుడు సుబేందు అధికారిని ఎలాగైనా ఓడించారనే పట్టుదలతో మమతా బెనర్జీ ఏకంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆమ్ జనతా ఉన్మన్ పార్టీ అధినేత ఉమాయిబ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే ఈ 100 కోట్ల రూపాయల నిధులు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి వచ్చాయని ఆయన ఆరోపించడం బెంగాల్ రాజకీయాల్లో పెను భూకంపాన్ని సృష్టిస్తోంది. దీనిపై మా ప్రత్యేక కథనం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవడానికి మమతా బెనర్జీ వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. ఈసారి అధికార పీఠం ఆమెకు అత్యంత ప్రతిష్టాత్మక సవాలుగా మారింది. ఒకప్పుడు తన నీడలా నిలిచి ఆ తర్వాత ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లిన సుబేందును నందిగ్రామ్ బరిలో ఓడించడం మమతా బెనర్జీకి రాజకీయ అస్తిత్వ సమస్యగా మారింది. అందుకోసమే ఆమె తన సర్వశక్తులు ఒడ్డారు. బెంగాల్ సంస్కృతిలో సాధారణంగా ఓటర్లకు నోట్లు పంచే అలవాటు అంతగా లేదు. కానీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో మమతా బెనర్జీ ఆ సంస్కృతిని మార్చేశారని, మమతా బెనర్జీ ఓటర్లకు భారీగా డబ్బు పంపిణీ చేసే సరికొత్త విధానానికి తెరలేపారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మమతా బెనర్జీ నందిగ్రామ్లో సాగించిన ఈ ఎన్నికల వ్యూహాలను, ఖర్చును ఇప్పుడు హమ్ జనతా పార్టీ అధినేత బహిరంగంగానే బట్టబయలు చేశారు. హుమాయిబ్ సామాన్యుడు కాదు. గతంలో ఆయన టీఎంసీ పార్టీలోనే సుదీర్ఘ కాలం పనిచేశారు. మమతా బెనర్జీ అంతర్గత వ్యూహాలు, పార్టీ నడిచే తీరు ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. అయితే ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ ఏకపక్ష నిర్ణయాలు, ఆమె వైఖరి నచ్చక ఆమెతో పొసగక టీఎంసీ నుంచి బయటకు వచ్చారు. అనంతరం హమ్ జనతా ఉనయన్ పార్టీని స్థాపించి ఈ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి షాహిద్ ఉల్ హక్ అనే అభ్యర్థిని పోటీకి దించారు. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో కల్లారా చూసిన ఉమాయిబ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. ఉమాయిబ్ చేసిన ఆరోపణలో అత్యంత తీవ్రమైనది దేశ భద్రతకు సంబంధించిన విదేశీ నిధుల అంశం. సుబేందును ఓడించడానికి మమతా బెనర్జీ ఖర్చు పెట్టిన 100 కోట్ల రూపాయలు సాధారణ నిధులు కావని, అవి పాకిస్తాన్, బంగ్లాదేశాల నుంచి అక్రమ మార్గాల్లో బెంగాలుకు చేరాయని ఉమాయిబ్ సంచలన ఆరోపణ చేశారు. ఒక భారతీయ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అసెంబ్లీ స్థానంలో గెలవడం కోసం పొరుగు దేశాల నుంచి నిధులు స్వీకరించడం ప్రజాస్వామ్యాన్ని కించపరచడమేనని ఆయన మండిపడ్డారు. కేవలం ఒక్క నందిగ్రామ్లోనే 100 కోట్లు ఖర్చు పెడితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా 293 నియోజకవర్గాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో, ఎంత మేరకు డబ్బు ప్రవహించిందో అర్థం చేసుకోవచ్చని ఉమాయిబ్ విశ్లేషించారు. నందిగ్రామ్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి టీఎంసీ శ్రేణులు ఏ విధంగా పనిచేశాయో కూడా ఉమాయిబ్ వివరించారు. నియోజకవర్గంలోని ఓటర్లకు 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు నగదును ప్రత్యేక కవర్లో పెట్టి పంపిణీ చేశారని ఆయన ఈ విషయాన్ని బట్టబయలు చేశారు. అధికార బలంతో, పోలీసు యంత్రాంగం అండతో ఈ అక్రమ నగదు చెలామణి యథేచ్ఛగా సాగిందని ఆరోపించారు. అయితే మమతా బెనర్జీ సాగిస్తున్న అరాచకాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలను నందిగ్రామ్ ఓటర్లు గమనించారని, డబ్బులు తీసుకున్నప్పటికీ పోలింగ్ బూత్కు వెళ్లాక తమ విజ్ఞతతో తెలివిగా నిర్ణయం తీసుకున్నారని ఉమాయిబ్ స్పష్టం చేశారు. మమతా బెనర్జీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని 100 కోట్లు కుమ్మరించినా నందిగ్రామ్ ప్రజలు మాత్రం సుబేందు వైపు మొగ్గు చూపారు. మమతా వ్యూహాలు క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సుబేందుకు స్థానికంగా ఉన్న పట్టు, ప్రజలతో ఆయనకున్న సంబంధాలు, టీఎంసీ అరాచకాలపై ఉన్న వ్యతిరేకత ఆయనను విజయ తీరాలకు చేర్చాయి. 100 కోట్ల రూపాయల విదేశీ ధనం, అధికార యంత్రాంగం కలిసి కూడా సుబేందు అధికారిని ఓడించలేకపోయారు. నందిగ్రామ్ ఫలితం మమతా బెనర్జీకి వ్యక్తిగతంగానే కాకుండా రాజకీయంగా కూడా కోలుకోలేని దెబ్బతీసిందనేది వాస్తవం. సాధారణంగా ప్రతిపక్షాలు ఎలాంటి ఆరోపణలు చేసినా వెంటనే కౌంటర్ ఇచ్చే టీఎంసీ పార్టీ మమతా బెనర్జీ ఈ 100 కోట్ల విదేశీ నిధుల ఆరోపణలపై మాత్రం విచిత్రమైన మౌనాన్ని ఆశ్రయించారు.
ఉమాయిబ్ చేసిన సంచలన వ్యాఖ్యలపై టీఎంసీ ఇంతవరకు అవునని కానీ కాదని కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ మౌనమే ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది. ఉమాయిబ్ చేసిన ఆరోపణలో నిజం ఉందనే వాదనకు ఈ నిశ్శబ్దమే బలాన్ని చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో ఈ 100 కోట్ల విదేశీ నిధుల వ్యవహారం నిజమని తేలితే బెంగాల్ రాజకీయాల్లో పరిణామాలు ఊహించని విధంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ తీవ్రమైన ప్రజా ప్రతిఘటనను ఎదుర్కొంటుంది. ఎన్నికల వేళ సాగిన హింస, అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తున్నారు. ఒకప్పుడు బెంగాల్ను శాసించిన టీఎంసీ నాయకులను ఇప్పుడు ప్రజలు గ్రామాల్లో నిలదీస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఈ తీవ్రమైన ప్రతిఘటనను తట్టుకోలేక అధికార పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు, కార్యకర్తలు బెంగాల్ విడిచి పొరుగు రాష్ట్రాలకు పారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో ఎదురవుతున్న పరాభావాన్ని తట్టుకోలేక అధికార పక్షం తలదాచుకునే ప్రయత్నం చేస్తుంది. బెంగాల్ వ్యాప్తంగా ఉన్న టీఎంసీ పార్టీ కార్యాలయాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. అనేక ప్రాంతాల్లో పార్టీ ఆఫీసులకు తాళాలు వేసి కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా క్యాడర్లో తీవ్ర నైరుష్యం ఆవరించింది. వీటన్నిటికీ తోడు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సైతం గత కొన్ని రోజులుగా తన సొంత పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండడం లేదనే వార్తలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి చేదాటిపోవడం, విదేశీ నిధుల ఆరోపణలు ముసురుకోవడంతో ఆమె కూడా అంతర్గతంగా మదన పడుతున్నట్లు తెలుస్తుంది. నందిగ్రామ్ వేదికగా సాగిన పొలిటికల్ హైడ్రామా వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గెలుపు కోసం ఏకంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి 100 కోట్ల రూపాయల నిధులను తెప్పించి ఓటర్లకు కవర్లలో పెట్టి పంచారంటూ మాజీ సహచరుడు ఉమాయిబ్ చేసిన ఆరోపణలు బెంగాల్ను ఏ స్థాయికి దిగజార్చాయో స్పష్టం చేస్తున్నాయి. అయితే డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని, ఓటర్ల తీర్పును కొనలేరని నందిగ్రామ్ ప్రజలు సుబేందును గెలిపించడం ద్వారా నిరూపించారు. ఈ 100 కోట్ల విదేశీ నిధుల వ్యవహారంపై టీఎంసీ పార్టీ పాటిస్తున్న మౌనం వెనుక ఉన్న రహస్యమేంటి? ఒకవేళ ఈ ఆరోపణలు నిజమని తేలితే మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరగబోతుంది? ప్రజల నుంచి వస్తున్న తీవ్ర ప్రతిఘటనతో వెనుకడుగు వేసిన టీఎంసీ ఈ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కబోతుంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా మిగిలి ఉన్న $1 మిలియన్ ప్రశ్న. ఈ సంచలనాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి.